నమస్తే వెల్కమ్ టు BDD న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాజ్భవన్ హై స్కూల్లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన మంత్రులు దామోదర్ రాజ నరసింహ పొన్నం ప్రభాకర్ పిఠాపురంలో పవన్ గెలవడంతో పేరు మార్పుకు ముద్రగడ దరఖాస్తు తాజాగా పద్మనాభరెడ్డిగా పేరు మారుస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు గురువారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో ఈడీ అధికారుల సోదాలు ఫేక్ గోల్డ్ బిస్కెట్లను అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేసిన రాచకొండ పోలీసులు నిందితుల నుండి ఒక పోలీస్ యూనిఫామ్ ఫేక్ కరెన్సీ 5 కేజీల ఫేక్ గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం కరీంనగర్ బస్ స్టేషన్ లో గర్భిణికి డెలివరీ చేసిన ఆర్టీసీ సిబ్బంది సన్మానించిన టీజీ ఆర్టీసీ ఎంటీ పుట్టిన చిన్నారికి జీవితకాల ఉచిత బస్ పాస్ ప్రకటించిన సజ్జనార్ దంచికొట్టిన సాల్ట్ విండీస్ పై ఇంగ్లాండ్ సునాయాస విజయం 180 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే ఛేదించిన ఇంగ్లాండ్ సెన్సెక్స్ కొత్త రికార్డ్ 36.45 పాయింట్లకే లాభం పరిమితం చేసుకుని 77,337.59 వద్ద ముగిసిన సెన్సెక్స్ రాజ్భవన్ హై స్కూల్లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. రాజ్భవన్ స్కూల్ విద్యార్థులకు మంత్రులు దామోదర్ రాజ నరసింహ, పొన్నం ప్రభాకర్ స్వయంగా డీవార్మింగ్ మాత్రలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో డీవార్మింగ్ డే జరుపుకుంటున్నామన్నారు. తెలంగాణలో చెప్పాలంటే నట్టల మందు కార్యక్రమం అని అన్నారు. పిల్లల శారీరక ఎదుగుదలకు సంబంధించి డీవార్మింగ్ టాబ్లెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఈ రోజు నుండి ఈ నెల 27 వరకు హైదరాబాద్ లో ఉన్న 11,77,000 మంది పిల్లలకు ఈ నులిపురుగుల నివారణ కార్యక్రమం ద్వారా టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 19 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు ఈ మందులు వేసుకోవాలని, శారీరక ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే ఈ టాబ్లెట్స్ వేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు మీ పిల్లలకు ఈ టాబ్లెట్స్ వేపించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఉండవల్లిలో గత ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు. అనంతరం అమరావతి రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతానికి బయలుదేరారు. అధికారులు మినిస్టర్ క్వార్టర్స్, భవన సముదాయాలను ఆయన పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు సీఎం మీడియాతో మాట్లాడతారు. టూర్ అనంతరం అమరావతి డ్యామేజీపై ఆయన ఎంక్వైరీ కమిటీలు వేయనున్నారు. TUWJ IJU రాష్ట్ర తృతీయ మహాసభలు ఖమ్మంలో కామ్రేడ్ అమర్నాథ్ ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జర్నలిస్టు అమరవీరులకు ఇటీవల మృతి చెందిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ప్రతినిధులు సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో TUWJ గురించి రూపొందించిన పాటను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు జరిగిన అన్యాయం అందరికీ తెలిసిందేనన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయాన్ని రూపొందిస్తుందన్నారు. కానీ మనస్ఫూర్తిగా మా మీడియా మిత్రులందరికైతే ఒకటి చెప్పదలుచుకున్నాను. గతంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అడిగిన అన్నీ కాకపోయినా కొన్ని చేసింది
ఆ మహానుభావుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కొన్ని చేశారు. ఇంకా చేయాల్సినవి డెఫినెట్గా ఉన్నాయి. అందుట్లో ఇళ్ల స్థలాలకు సంబంధించిన ప్రధానమైన అంశం హైదరాబాద్ నడిబొడ్డున ఆనాడు కొన్ని కోర్టులో ఉన్న కారణంగా జీవోలు ఇచ్చినా అది ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఆ కోర్టుకు సంబంధించినవి కూడా గత ప్రభుత్వంలోనే జడ్జిమెంట్ వచ్చినా ఏదో వంక చేసి కాలయాపన తెచ్చుకున్న తెలంగాణ కోసం పోరాటం చేసిన, ఇందాక శేఖరన్న చెప్పినట్లు పోరాటం చేసిన అందరితో పాటు అదే గాడికి కట్టేశారు జర్నలిస్టులని ఆనాటి ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర ఎంతున్నది అన్నది ఈనాడు తెలంగాణ ప్రజలందరూ ఎవరు కూడా మర్చిపోరు. దాంట్లో భాగంగా గడిచిన 10 సంవత్సరాల్లో ఈ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఎంత సుఖపడ్డారు, దాంట్లో జర్నలిస్టులు ఎంత ఆనందపడ్డారో నాకు కానీ, ఈ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ, ఈ తెలంగాణ ప్రజలకు కానీ తెలియంది కాదు. ఈ తెచ్చుకున్న మార్పు కావాలి అని తెచ్చుకున్న ఈ పేదోడి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఇక్కడికి వచ్చే ముందు మాట్లాడాను. శ్రీనివాసరెడ్డి గారిని చైర్మన్గా వేసే రోజు చాలా వివరంగా డిస్కస్ చేశాం. రాత్రి నేను ఇక్కడ ఇట్లా వెళ్తున్నానని చెప్పాను. అతి కొద్ది రోజుల్లోనే హైదరాబాదుకు సంబంధించిన గతంలో జీవోలు ఇచ్చి, ఆ జీవోలు ఇచ్చినవి న్యాయస్థానాల్లో కొన్ని విషయాల్లో ఇబ్బందులుండి ఆగిన అంశాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద అతి కొద్ది రోజుల్లోనే ఆ ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుతుందని ఈ వేదిక మీద నుంచి గౌరవ చైర్మన్ గారితో పాటు సభ్యులకు తెలియజేస్తున్నాను. అదే రకంగా గతంలో ఖమ్మంలో ఇచ్చారు కొన్ని. ఎందుకంటే నాకు స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థంలో ప్రధానమైంది ఈ జిల్లా వాస్తవుడిని కాబట్టి ముందు ఖమ్మం జిల్లా మిత్రులకి గతంలో జీవో ఇచ్చి ఆగిపోయింది. దాంట్లో చిన్న చిన్న పొరపాట్లున్నాయి. అటు రెవెన్యూ శాఖలో కూడా మంత్రిని నేనే కాబట్టి వచ్చేటప్పుడు కలెక్టర్ గారికి, కొత్త కలెక్టర్ గారికి కూడా నేను చెప్పాను, ఆదేశించాను. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలి రోజునే సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లోని రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. గ్రామాల్లో మౌలిక వస్తువులు, మంచినీటి కొరత రాకుండా చూడటంపై అధికారులకు దిశానిర్దేశం చేసి తాను చెప్పిన అంశాలపై వెంటనే యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 3 నెలల్లో ఈ సమస్యల పరిష్కారం జరగాలని టార్గెట్ ఫిక్స్ చేసి ఆ తర్వాత మరోసారి సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వద్దని తెలిపారు. ఫేక్ గోల్డ్ బిస్కెట్లను అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేసిన రాచకొండ పోలీసులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు చెందిన 3, గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి మొత్తం 4 సభ్యులు ఒక ముఠాగా ఏర్పడి దొంగ బంగారు బిస్కెట్లను అమ్ముతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నకిలీ బంగారం బిస్కెట్లను మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేటుకు ఇస్తామని నమ్మబలికి మొదట్లో తక్కువ మొత్తంలో ఒరిజినల్ బంగారాన్ని బాధితులకు ఇచ్చి నమ్మకం కలిగాక పెద్ద మొత్తంలో బంగారాన్ని వారికి అమ్మేందుకు గోల్డ్ కోటింగ్ వేసిన నకిలీ బంగారం బిస్కెట్లను అంటగడుతున్నారు. అదేవిధంగా బాధితుల దగ్గర డబ్బులు తీసుకున్నాక సుడో పోలీసులను పోలీస్ డ్రెస్ లో స్పాట్ కు తీసుకొచ్చి బాధితులను భయపెట్టే విధంగా చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు కాచేస్తున్నట్లు రాచకొండ కమిషనర్ జోషి మీడియాకు తెలిపారు. మేడిపల్లికి చెందిన దిలీప్ బార్పా అనే వ్యక్తి నిందితుల వద్ద మోసపై మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. And this work has been done by the SOT. These are two NDPS cases only booked through the detect చేశారు. The first one, the first accused name is Bharat Reddy, who is a drug peddler, very young actually, just 21 years of age. He is a dropout from a good college. I don't want to name the education institution, but he is a dropout from a good college, very lavish lifestyle, and he wants to go abroad. Actually, he wants to go abroad, and they are trying to earn money through this illicit means. Adi kuda pata record kuda undi. This is not the only incident. So he is a drug peddler.
The second person's name is Vikhyat. Again, Inka Takwa Vaisu. He's only a teenager. He's a 19-year-old boy, a major, but otherwise only 19-year-old. So you can imagine they are both very, very young boys. And these people have procured about 26 grams of MDMA from Bangalore. So these people intaku mundu kuda vallu supply chestunaru. They are having some group of people in in vallaki communication lo unnaru, and they regularly check the demand for these kind of drugs. So MDMA, everybody andarki telusu, the methylene dioxy methamphetamine. It's a very potent kind of drug, and in common language we call it ecstasy. That's a common term. And the moment you consume it, it gives a lot of hallucinations. So it gives a kick to the consumer. So this 26 grams, they have procured it in small packets from Bangalore, and generally what they do is they procure the takwa rate lo procure chesi, inka rate increase chesi the ekwa rate lo distribute supply chestam. So normally if we see, they will get it for 1200-1300 rupees, and they will sell it for 4500 to 5000 rupees per gram adi rate undi. So in this particular case, about 26.7 grams they have brought it from there. And the person is a consumer who is again a 25-year-old boy. He's a private job, doing a private job. His name is Hemant Kumar, and he's a native of Hayatnagar. So this the first accused, Bharat Reddy, వాళ్ళకి background చూస్తే ఇంతకు ముందు కూడా హయత్ నగర్ లో ప్లస్ అబ్దుల్లా పరిమిట్ లో ఇంతకు ముందు కూడా NDPS కేసెస్ ఉన్నాయి. That means he was earlier also involved in similar kind of drug offenses. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాలు చేసిన ముద్రగడ పద్మనాభం అనుకున్నట్టే తన పేరు మార్చుకున్నారు. పిఠాపురంలో పవన్ గెలవగానే పేరెప్పుడు మార్చుకుంటున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ మొదలైంది. కొంతమంది ఆయన ఫోటో పెట్టి నామకరణ మహోత్సవం కూడా జరిపించారు. ట్రోలింగ్ పై స్పందించిన ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నానని మీడియా ముఖంగా వెల్లడించారు. ఆ తర్వాత తన పేరును మార్చాలంటూ ఆయన ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఆయన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చినట్టు పేర్కొంటూ గెజెట్ విడుదలైంది. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం జరిగింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ తో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేపించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ గణేష్ కి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ సభ్యులుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన శ్రీ గణేష్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. టెక్కలిపట్నం పంచాయతీ ఏటిబట్టి సమీపంలో సభ ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట గత 5 సంవత్సరాల నుండి అంటే 2019 నుండి 2024 వరకు వంశధార నీరు అనేది ఇవ్వకపోవడంతో రైతులు ఎంతో బాధపడ్డారు. అదేవిధంగా రైతులకు అందవలసిన నీరు అందకపోవడంతో పంటలు కూడా పండించుకోలేకపోయారు. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా మాటిస్తున్నాను, రైతులకు హాని కలగకుండా ఎటువంటి ఇబ్బంది పడకుండా నేను చూసుకుంటానని, రైతులకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేను ఉన్నానని మాట ఇచ్చిన అచ్చెన్నాయుడు. ప్రభుత్వం ఉండేటప్పుడు సకాలంలోనే చివరి ప్రాంతాలకు కూడా నీరిచ్చి రైతాంగానికి ఆదుకున్నటువంటి పరిస్థితి. ఈ 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 అంటే ఈ రోజు వరకు ఈ ప్రాంతానికి వంశధార నీరు చూసే పరిస్థితి లేదు. దానికి కారణం ఏమిటంటే
ఈ జిల్లాలో వంశధార ప్రాజెక్టు పూర్తిగా తాళం వేసేశారు. అసలు ఆ డిపార్ట్మెంట్ ఉందా సచ్చిందా అనే పరిస్థితి తీసుకొచ్చారు. మేమందరం ఎలక్షన్ల ముందు ఒకటే మాట చెప్పాం, మా ధ్యేయం చివరి ప్రాంతాలకి నీరివ్వాలి, ప్రతి రైతు సంతోషంగా ఉండాలనేది. అయితే రేపు ఖరీఫ్ వస్తుంది 1 మంత్లోనే, మనకి టైం కూడా చాలా తక్కువగా ఉంది. అందుకే ఈ సంవత్సరం తాత్కాలికంగా ఏ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా చివరిలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకి నీరివ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు అధికారులు, పలాస ఎమ్మెల్యే గారు మేమందరం కూడా వచ్చాం, డైరెక్షన్స్ ఇచ్చాం. ఈ సంవత్సరం ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులన్నీ కూడా సరిచేసి సకాలంలోనే ఈ ప్రాంతానికి సాగునీరిచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో నేను ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఈ పరిస్థితిలో వస్తే మనం ఏమీ చెయ్యలేమని చెప్పి ఎంటైర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ హిరమండలం నుంచి థైలాండ్ వరకు సిమెంట్తో లైనింగ్ చేయిద్దామని చెప్పి ఒక ఎస్టిమేషన్ కూడా వేయించారు. అది శాంక్షన్కి పంపించాం. ఈలోగా ఎన్నికలు వచ్చాయి, ప్రభుత్వం మారిపోయింది. ఆ ఎస్టిమేషన్ ఎక్కడ ఉందో తెలియదు. ఆ రోజు మనం 400-500-900 కోట్లకు వేసాం. ఇది ఎంత పెరిగిందో తెలియదు. నేను నిన్ననే అధికారులకు ఆదేశాలు ఇచ్చాను, అది ఇమీడియట్ గా బయటికి తీయండి, మళ్లీ లేటెస్ట్ రేట్లతో ఎస్టిమేషన్ వేసి ఇమ్మని చెప్పాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మైపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ అధికారులు ఇవాళ తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో మైపాల్ రెడ్డి ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఇద్దరు సోదరులు మైనింగ్ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. గతంలో ఒక కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గతంలో లగ్దారం గనుల వ్యవహారంలో కేసు నమోదైంది. దాని ఆధారంగానే ఈడీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. పటాన్చెరులోని 3 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే నిజాంపేటలోని వారి బంధువుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సోదాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈడీ దాడులు జరగడంతో ఈ అంశం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఓ చిన్నారికి లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ ప్రకటించింది. కరీంనగర్ బస్ స్టేషన్ లో పుట్టిన ఆ చిన్నారికి జీవితకాల ఉచిత బస్ పాస్ ను ఇస్తామని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. గర్భిణికి డెలివరీ చేసిన ఆర్టీసీ సిబ్బందిని ఆయన సన్మానించారు. ఈ నెల 16న కుమారి అనే గర్భిణి తన భర్తతో కలిసి భద్రాచలం వెళ్లేందుకు కరీంనగర్ బస్ స్టేషన్ కు వచ్చింది. పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్టీసీ మహిళా సిబ్బంది నార్మల్ డెలివరీ చేయగా ఆడపిల్ల పుట్టింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్లలో పుట్టిన పిల్లలకు జీవితకాల ఉచిత బస్ పాస్ ఇవ్వాలని గతంలో సంస్థ తీసుకున్న నిర్ణయం మేరకు బిడ్డకు జీవితకాలం ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని ప్రకటించింది. నిషేధిత అల్ఫ్రాజోలం డ్రగ్ తయారీ కేంద్రంపై టీజీఎన్ఏబీ సంగారెడ్డి జిల్లా పోలీసుల సంయుక్త దాడులు. సుమారు 1 కోటి విలువ గల 2.6 కిలోల అల్ఫ్రాజోలం తయారీ ముడి పదార్థాలు సీజా. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ రోజు తేదీ 18/6/2024 నాడు టీజీఎన్ఏబీ సంగారెడ్డి జిల్లా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో భాగంగా గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొత్తపల్లి గ్రామ శివార్లలో సర్వే నంబర్ 174/28లో నిషేధిత అల్ఫ్రాజోలం తయారీ కేంద్రం గుర్తించి సుమారు 1 కోటి విలువ గల అల్ఫ్రాజోలం తయారీ ముడి పదార్థాలు మరియు అందుకు ఉపయోగించిన యంత్రాలు సీజ్ చేసినట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే నిందితుల వివరాలు: గోసుకొండ అంజిరెడ్డి, ప్రభాకర్ గౌడ్ మరియు క్యాసారం రాకేష్ ముగ్గురు వ్యక్తులు కలిసి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో గల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని అందుకో కోళ్ల ఫారం నడుపుతూ అందులో గుట్టు చప్పుడు కాకుండా అంజిరెడ్డి బాలనగర్ లో అల్ఫ్రాజోలం తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను కొనుక్కొని కెమిస్ట్రీ అయినటువంటి క్యాసారం రాకేష్ సహాయంతో అల్ఫ్రాజోలం తయారు చేయగా ప్రభాకర్ గౌడ్ అట్టి అల్ఫ్రాజోలం ను లోకల్ కళ్ళు దుకాణాలలో అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారు. స్లోగా ఈ ఊపిరితిత్తుల మీద, లివర్ మీద మరియు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి అది హ్యాబిచువల్ అవుతాం, అంటే అలవాటు అయిపోతుంది. అది లేకుండా మీరు సహజమైన కళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు తాగరు. సో మనకు మందు కలిపిన కళ్ళే కావాలి. ఆ మందు కలిపిన కళ్ళు అనేది, ఆ మందు అనేది అల్ఫ్రాజోలం. సో టీజీ న్యాబ్ తరపు నుండి మరియు
సంగారెడ్డి జిల్లా పోలీస్ తరఫు నుండి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ త్రూ మీడియా ఇట్లాంటి వాటిది ఏమున్నా కూడా అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. అండ్ పిల్లలు కూడా తెలియకుండా ఈ మధ్య పిల్లలు కూడా అంటే పిల్లలు అంటే కాలేజీకి వెళ్ళే యూత్ కూడా ఈ వీటికి పోయే ఆస్కారం ఉంది. సో వాళ్ళని కూడా మీరు ఇన్ఫామ్ చేయండి, మాకు కూడా చెప్పండి. సో దీనిలో ముఖ్యంగా దాదాపు టీజీ నాబ్ ఏర్పడినప్పటి నుండి ఒక 5 ఇట్లాంటి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య స్కూల్ ను అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా క్లాసులు నిర్వహించడంపై జర్నలిస్ట్ టీవీ జిల్లా విద్యాశాఖ అధికారి సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన డీఈఓ పూర్తి విచారణ చేసి స్కూల్ ను సీజ్ చేశారు. అనుమతులు తీసుకోకుండా పాఠశాల నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న విషయంపై జర్నలిస్ట్ టీవీని పలువురు అభినందించారు. ఈ విద్యా సంస్థకు సంబంధించి శ్రీ చైతన్య పాఠశాల ఒలిగొండ పాఠశాలకు సంబంధించి ఒలిగొండ మండల కేంద్రంలో అంటే 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పాఠశాలకి ఇప్పటి వరకు అంటే ఈరోజు ఏ తారీఖు 19వ తేదీ, ఈరోజు 19 జూన్ 2024 ఈ రోజు వరకు కూడా అనుమతులు ఇంకా రాలేదు. కాబట్టి అనుమతులు లేనిదే పాఠశాలకి ఏ రకంగా కూడా మనము నడిపేదానికి అవకాశం లేదు. మేము స్ట్రిక్ట్గా డిఓ గారి నుంచి మండల విద్యాశాఖ నుంచి కూడా వీరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అందులో భాగంగానే ఈరోజు విజిట్ కూడా చేసాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని మేము ఆలోచన చేయడం లేదు. పర్మిషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే పాఠశాల నడుపుకోవడానికి అనుమతులు ఉంటాయి కదా. వస్తే అంత ఆలోపు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా మరి పాఠశాలకి విద్యార్థులను పంపించవద్దని చెప్పేసి మండల విద్యార్థి సార్ ఇప్పుడు పర్మిషన్ ఒక 1 మంత్ తర్వాత వస్తుంది, అప్పుడు రన్ చేసుకోవచ్చా సార్? అప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ ఆధారంగా మేము డిఓ గారి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే ఏదైనా ఇంకా 12కి ఓపెనింగ్, 12 తర్వాత మళ్ళీ 1 మంత్ విద్యా సంవత్సరం నష్టపోతుంది, 10 రోజులు నష్టపోతుంది, 20 రోజులు నష్టపోతుంది. ఈ రోజు వరకు బడిబాట ఉంది సార్. ఇన్స్ట్రక్షనల్ పీరియడ్స్ మనం ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. రేపటి నుంచి ఇన్స్ట్రక్షనల్ పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మరి నష్టపోయినటువంటి దానికి ఏ రకంగా భర్తీ చేస్తారనేటువంటిది కూడా పై అధికారుల నుంచి మేము తీసుకొని వారికి అనుమతిస్తాం. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జ్యుడిషియల్ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో సిపిఐ పక్షాన బస్టాండ్ కూడలి వద్ద ధర్నా చేపట్టారు. ఆందోళన చేసిన వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ పేపర్ లీకేజీలో చైర్మన్ తో పాటు కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, స్టూడెంట్స్ భవిష్యత్తుతో ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకుడు జక్కు రాజు గౌడ్, అనసూయ పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రమోద్ రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రమోద్ వెంటనే రాజీనామా చేయాలి. T20 ప్రపంచ కప్ లో భాగంగా వెస్టిండీస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 2 సూపర్ 8 మ్యాచ్లో ఆతిథ్య జట్టు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు సునాయాసంగా ఛేదించింది. మొదట విండీస్ జట్టు 180 పరుగులు చేయగా ఇంగ్లాండ్ కేవలం 17.3 ఓవర్లలోనే టార్గెట్ ను అందుకుంది. ఓపెనర్ ఫీల్ సాల్ట్ వీరవిరాహం చేశాడు. కేవలం 47 బంతుల్లోనే 5 సిక్సర్లు 7 బౌండరీల సాయంతో అజయంగా 87 పరుగులు చేశాడు. అలాగే జానీ బేర్స్టో కూడా బ్యాట్ జులిపించాడు. 26 బంతుల్లోనే 48 రన్స్ తీశాడు. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ జోడీ 44 బంతుల్లో అజయంగా 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. తీవ్ర ఆటుపోట్లతో సాగిన ట్రేడింగ్ లో బుధవారం సెన్సెక్స్ మరో జీవితకాల గరిష్ట స్థాయిలో ముగియగా నిఫ్టీ మాత్రం ఆల్ టైమ్ హై నుంచి దిగజారింది. కన్స్యూమర్
డ్యూరబుల్స్, యంత్ర పరికరాలు, ఎనర్జీ షేర్లలో లాభాల స్వీకారం మార్కెట్ లాభాలను కుదింపజేసింది. వరుసగా 5వ సెషన్లో కూడా లాభపడిన సెన్సెక్స్ ఇంట్రాడేలో 550.49 పాయింట్ల లాభంతో జీవితకాల గరిష్ట స్థాయి 77,851.63 పాయింట్లకు దూసుకుపోయినా చివరికి 36.45 పాయింట్లకే లాభం పరిమితం చేసుకుని మరో రికార్డు స్థాయి 77,337.59 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ ఇంట్రాడేలో 106.10 పాయింట్ లాభంతో జీవితకాల గరిష్ట స్థాయి 23,664 పాయింట్లను తాకినా చివరికి లాభాన్ని 41.90 పాయింట్లకే పరిమితం చేసుకుని 23,516 వద్ద ముగిసింది. వొడాఫోన్ బుధవారం ఇండస్ టవర్స్ లో 18% వాటాలను 170 కోట్ల యూరోలకు 15,300 కోట్లు విక్రయించింది. దేశంలో వొడాఫోన్ ఆస్తులు తాకట్టు పెట్టి తీసుకున్న 180 కోట్ల విలువ గల బ్యాంకు రుణాల చెల్లింపునకు ఈ విక్రయం ద్వారా సమకూరిన నిధుల్లో అధిక శాతం వినియోగిస్తుంది. యాక్సిలరేటెడ్ బుక్ బిల్డ్ విధానంలో ఇండస్ ఇండ్లో 48.47 కోట్ల వాటాలు విక్రయించినట్టు కంపెనీ ప్రకటించింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజ్ భవన్ హై స్కూల్లో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రులు దామోదర్ రాజు నరసింహ, పొన్నం ప్రభాకర్. పిఠాపురంలో పవన్ గెలవడంతో పేరు మార్పుకు ముద్రగడ దరఖాస్తు. తాజాగా పద్మనాభరెడ్డిగా పేరు మారుస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు. గురువారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో ఈడీ అధికారుల సోదాలు. ఫేక్ గోల్డ్ బిస్కెట్లను అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేసిన రాచకొండ పోలీసులు. నిందితుల నుండి ఒక పోలీస్ యూనిఫామ్, ఫేక్ కరెన్సీ, 5 కేజీల ఫేక్ గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం. కరీంనగర్ బస్ స్టేషన్ లో గర్భిణికి డెలివరీ చేసిన ఆర్టీసీ సిబ్బంది సన్మానించిన టీజీఆర్టీసీ ఎంటీ. పుట్టిన చిన్నారికి జీవితకాల ఉచిత బస్ పాస్ ప్రకటించిన సజ్జనార్. దంచుకొట్టిన సాల్ట్. విండీస్ పై ఇంగ్లాండ్ సునాయాస విజయం. 180 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే ఛేదించిన ఇంగ్లాండ్. సెన్సెక్స్ కొత్త రికార్డ్ 36.45 పాయింట్లకే లాభం పరిమితం చేసుకుని 77,337.59 వద్ద ముగిసిన సెన్సెక్స్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.